లాస్ట్ 6 months నుంచి ఎలా ఉన్నాయి మేడం రిజిస్ట్రేషన్? లాస్ట్ 6 months నుంచి యాక్చువల్లీ రిజిస్ట్రేషన్స్ 23% పెరిగిందండి. ఓకే. ఇఫ్ యూ టేక్ అంటే మనకి వచ్చే సర్వేస్ని చూస్తే దెర్ ఆర్ ఫ్యూ సర్వేస్ విచ్ ఐ రియల్లీ ఫాలో, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. కానీ వాళ్ళ సర్వేస్ని చూస్తే 31st December 2023కి మనకి లాస్ట్ 2 years కంటే కూడా 23% రిజిస్ట్రేషన్స్ పెరిగాయి హైదరాబాద్లో. ఓకే. వేరాజ్ మనమేమో మీడియాలో మాట్లాడుకుంటూ ఉన్నాం అక్కడ అవ్వట్లేదు సేల్, ఇక్కడ అవ్వట్లేదు. రియాలిటీ ఈస్ డిఫరెంట్. మీరు 23% రిజిస్ట్రేషన్ పెరిగినాయంట. శ్రీశైలం హైవేలో తీసుకుంటాం అంటే గతంలో రోజుకి ఒక 10-15 రిజిస్ట్రేషన్ జరిగితే ఇప్పుడు కనీసం 2 months నుంచి ఒక రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు అక్కడ. అట్లా లేదు. ఎంతవరకు నిజం మేడం ఇది? బయట ఇది కావాలని స్ప్రెడ్ చేస్తున్నారా లేకపోతే? ఇవన్నీ స్ప్రెడింగ్ న్యూస్. సి ఐ టెల్ యూ, అంటే నేను ఎక్కువ వర్క్ చేసింది ఆన్ బెంగళూరు హైవే. షాద్ నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్. వారానికి ఒక్కసారి అయితే 100% నేను అక్కడ ఉండేదాన్ని. మాకు ఒకప్పుడు ఎలా ఉండేదంటే రోజుకి ఒక 20, 30, 40, 50 రిజిస్ట్రేషన్స్ ఉండేటివి. ఐ మీన్ బేస్డ్ ఆన్ ద డేట్స్. వీకెండ్స్ అయితే 30 రిజిస్ట్రేషన్స్ టు 50, 60 రిజిస్ట్రేషన్స్ కూడా ఉండేటివి. ఇప్పుడు అన్నీ లేవు. బట్ స్టిల్ ఐ విల్ నాట్ సే దట్ 1-2 అని. ఇప్పుడు కూడా ఉన్నాయి 15-20 ఆ రేషియోలో ఉంది. అవసరం ఉన్న వాళ్ళు కొంటూనే ఉన్నారు, అవసరం ఉన్న వాళ్ళు అమ్ముతూనే ఉన్నారు. ఓకే. ఈ సోషల్ మీడియాలో కావచ్చు, ఇలా ఇంటర్వ్యూలు కావచ్చు చూసి మీరు ఇన్వెస్ట్ చేయండి అని మీరు చెప్తూ ఉంటారు. సో లొకేషన్స్తో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్లు బెంగళూరు హైవే కావచ్చు, శ్రీశైలం హైవే. చాలామంది ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేయమంటున్నారు, తర్వాత చూస్తే అక్కడ ఇంతవరకు ఎటువంటి చేంజెస్ కనపడలేదని చెప్పి కొంతమంది కామెంట్స్ రూపంలో రాస్తూ ఉంటారు. చేంజెస్ అవ్వట్లేదు కానీ ప్రైసెస్ తక్కువ ఉన్నాయని అడగండి. వాళ్ళు తీసుకునే ప్రైస్ కంటే కూడా తక్కువలో ఎవరైనా అమ్ముతున్నారో అడగండి. ఓకే. సింపుల్ క్వశ్చన్ అండి. నేను 10 రూపాయలు పెట్టి ఐమ్ బయింగ్ సంథింగ్ టుడే. దానివల్ల నాకు యూస్ ఉందా లేదా అని పక్కన పెడితే, ఇఫ్ ఆఫ్టర్ 2 years or 1 year ఇఫ్ ఐమ్ గోయింగ్ టు బై ద సేమ్ ప్రోడక్ట్ ఫ్రమ్ ద మార్కెట్, నాకు ఆ 10 రూపాయలకు దొరుకుతుందా? లేదు, దొరకదు. సింపుల్ లాజిక్ అది. దాని ప్రైస్ మారింటుంది, దాని వాల్యూ మారింటుంది. అది ఏ రకంగా మనకి యూజ్ అవుతుందో అనేది ఓన్లీ టైం కెన్ డిసైడ్. ఇప్పుడు మొన్న చిరంజీవి గారిది ఆర్టికల్ వచ్చారు. ఆయన అప్పట్లో 100 రూపాయలకో 2 రూపాయలకో కొన్ని, ఐ మీన్ 200కో కొన్ని ఉంటారు. కానీ ఇప్పుడు అది కోట్లలో ఉన్నాయి. ఓకే. సో ఆ టైంలో తను ఇక్కడ ఏమీ లేదు, అది అవ్వదు అని పక్కనోడు చెప్పింది, ఎదురింటోడు చెప్పింది విని కూర్చుంటే అది అవ్వదు. సర్టెన్ డిసిషన్స్ మనమే తీసుకోవాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వెస్ట్మెంట్ రకంగా ఐ ఆల్వేస్ టెల్ పీపుల్, మీరు ఒక స్టాటిస్టిక్స్ని ఫాలో అవ్వాలి. అంతేగాని పక్కనోడు, ఎదురింట్లో వాడు, లేదంటే వీళ్ళు చెప్పింది కాకుండా యూ షుడ్ హ్యావ్ అ స్టాటిస్టిక్స్ ఆన్ యువర్ ఓన్. ఇప్పుడు మీరు అంటున్నారు శ్రీశైలం హైవేలో గ్రోత్ లేదు అని. నేను శ్రీశైలం హైవేలో ప్రాపర్టీస్ చూసినప్పుడు 3,000 to 2,500, 4,000 రేంజెస్లో ఉండే. కానీ ఇప్పుడు ఆ ప్రైజెస్ ఎక్కడైనా ఉన్నాయా? లేదు. ఇప్పుడు తుక్కుగూడనే తీసుకోండి. తుక్కుగూడకు ఒకప్పుడు ఏమంత పెద్ద డిమాండ్ లేకుండే. ఎయిర్పోర్ట్ వచ్చేంత వరకు ఇట్ వాజ్ ఆల్సో లైక్ వేకెంట్. కానీ ఇప్పుడు కోట్లలో అయినాయి. అక్కడ విల్లాస్ అమ్ముతున్నారు 20 CRకి. సో ఫ్రమ్ వేర్ ఇస్ దిస్ వాల్యూ కమింగ్? ఇఫ్ రియల్లీ దేర్ ఇస్ నో మార్కెటే అనుకోండి, మీరు అన్నట్టు మార్కెట్ లేదు, మార్కెట్ పడిపోయింది, 1 year నుంచి మార్కెట్ లేదే అనుకోండి, దెన్ వై ఈస్ ద ప్రైజెస్ నాట్ కమింగ్ డౌన్? ఎస్ మేడం. సో కొత్త లొకేషన్స్ హైదరాబాద్లో అంటే ఎక్కడ ఇంకా బాగా డెవలప్ అవుతున్నాయి అంటే మీరు ఏం చెప్తారు మేడం? సో ఇప్పుడున్న లొకేషన్స్ కాకుండా అంటే ఇప్పుడు చూసే పీపుల్ ఎటువైపు చూస్తున్నారు ఇంకా కొత్తగా? మీరు అన్నట్టు వరంగల్ హైవే కావచ్చు, రీసెంట్గా గవర్నమెంట్ మారిన తర్వాత విజయవాడ వైపు కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు. అటువైపు కూడా డెవలప్ చేద్దామని ప్లానింగ్లో ఉన్నదని చెప్పి కూడా వింటున్నాం. ఎంతవరకు అది నిజం అంటున్నారు? కమింగ్ టు హైదరాబాద్, తెలంగాణ వరకు మీరు చూస్తే వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఈస్ ORR to RRR. ఇప్పుడు ఏదైతే RRR వస్తుందో ఈ మధ్యలో ఇప్పుడు ప్రైసెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇఫ్ యూ హ్యావ్ మనీ, బై అండ్ బ్లాక్ ఇట్. అది 5 years కాకపోవచ్చు, 10 years అవ్వచ్చు. బట్ ఇఫ్ యూ హ్యావ్ మనీ, ORR నుంచి RRR మధ్యలో ఎక్కడ దొరికినా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. దట్ ఈస్ అడ్వైజబుల్. ఓన్లీ వన్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఈస్ బై ఇన్ అప్రూవ్డ్ లేఅవుట్స్. సిటీలో లగ్జరీ ప్రాజెక్టులు కూడా ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది అన్నారు. ఎస్. ఏ లొకేషన్స్లో ఈ డిమాండ్ ఉంది మేడం? మనకి మ్యాక్సిమం వెస్టర్న్ సైడ్ ఉందండి. వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ మనకి చాలా లగ్జూరియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దానికి రీజన్ కూడా ఈ చుట్టుపక్కల మనకి IT హబ్ చాలా డెవలప్ అయింది. సో హై అండ్ ఎంప్లాయీస్ అంతా ఇదే ఏరియాలో ఉంటారు. సో వాళ్ళకని మనకి చాలా హై అండ్ లగ్జూరియస్ ప్రాజెక్ట్స్ కడుతున్నారు. ఓకే, పీపుల్ ఆర్ సేయింగ్ దట్ ఇప్పుడు నిజం చెప్తే అన్నీ అంటే ఇప్పుడు నానక్రామ్ కూడా ORR చూసారనుకోండి మీరు, కోకాపేట్, న్యూపోలిస్ ఆ ఏరియాస్లో ప్రీ లాంచ్ ప్రైస్, స్టాండర్డ్ ప్రైస్ అది 10,000 SFT. ఓకే.
అంటే దట్ ఈస్ ఎ లగ్జూరియస్ సెగ్మెంట్. అది ఇప్పుడు కూడా సేల్ అవుతుంది. ఎందుకు అంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ దీస్ ప్రాజెక్ట్స్. ప్రెస్టీజ్ గ్రూప్ ఈస్ కమింగ్ అప్ విత్ హ్యూజ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు మనకి గచ్చిబౌలి మెయిన్ రోడ్ మీద రాఘవ ఇరీజ్ అని ఉంది. ఓకే, పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ లేవు, కానీ అక్కడ వెళ్ళి చూస్తే మ్యాక్సిమం 70 to 75% ప్రాపర్టీ సోల్డ్ అవుట్. డిమాండ్ ఉంది కాబట్టే కదండి కొంటున్నారు.